నటుడు కానీ సినిమా కానీ చాలా కాలం పాటు నిలబడిపోవాలన్నా, చాలా కాలం అతనికి జీవితం ఉండాలన్నా, నాకు తెలిసి నేను నేర్చుకున్న అతి చిన్న జీవితంలో నిర్మాత మొట్టమొదటి పొజిషన్ నిర్మాతకు చెందుతుంది. అది ఎందుకంటే సినిమాకి నిర్మాత తల్లి లాంటివారు. తల్లి లేకపోతే అసలు ఏమీ లేదని నమ్మేవాళ్ళలో నేను మొదటివాడిని. సో తల్లి అనేది లేకపోతే అసలు పుట్టుక జరగదు, ఏదైనా ఏ జనరేషన్ అయినా ముందుకు వెళ్ళదు. అలాంటిది చాలా కాలం పాటు ఒక విధమైన కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, మరి అది ఎలా ఎందుకు చెప్తారు నాకు తెలియదు, కానీ నిర్మాత అంటే టైం ప్రకారం పోవాలి, ఈ టైంకి ఎట్లా సీజన్ ఉంటే అట్లా సీజన్ బట్టి అడ్జస్ట్ అయిపోతుండాలి, ఆడేది నిర్మాత, లేకపోతే కష్టం. ఏమో మరి అలా మరి నిజమైతే కనుక హరిరామ జోగయ్య గారు లాంటి నిర్మాత ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఆయనకి నచ్చినట్టుగా, మనకు నచ్చినట్టు కాదండి, మనకేం నచ్చితే అది కాదండి, ఆయనకి ఏది మనస్ఫూర్తిగా నచ్చితే దానిని సినిమాగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నమ్మి సినిమా తీస్తున్నారు, తీస్తారు, తీస్తూనే ఉంటారు అని అంటే తప్పకుండా మనం నమ్మి తీరాలి. ఎందుకంటే మన ముందున్న ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్. మనం ఎక్కడ పలానా జరిగిందంట అదేం లేదండి, మన కళ్ళ ముందున్న ఎగ్జాంపుల్. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో 37 సంవత్సరాలుగా ఒక నటుడు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో దాటుకుంటూ రావటం అనేది ఒక రకమైన ప్రక్రియ అయితే, అలాంటి నటుడు మంచి పేరుతో కంటిన్యూ అవ్వడం ఇంకొక ప్రక్రియ అయితే, ఆ నటుడికి డబ్బులు ఎంత మిగిలిపోయింది తీసుకెళ్ళలేదు, చచ్చేది లేదు. ఆడికి ఎంత మిగిలిందనే తీసి పక్కన పెడితే 4 రాళ్ళు వెనకేసుకోవడం కాదు, 4 సినిమాలు వెనకేసుకోవాలి కదా. తీసుకోవాలి, 4 సినిమాలు వెనకేసుకోవాలి అని అంటే భద్రాచలం వెళ్ళగానే అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. థ్యాంక్ యూ. అసలు ఇంతకాలం అది లేకుండా ఎలా ఉన్నానా అనిపిస్తుందిరా. ఆకాశం